రేవంత్ రెడ్డి ఏంటంటే రైతు బంధు రేవంత్ రెడ్డి ఇచ్చినా కూడా జనాలు కేసీఆర్ తలుచుకుంటారు. ఎట్లా రైతులు చాలామంది ఊళ్ళే రైతు బంధు అకౌంట్లో పడుతుంటే కేసీఆర్ పైసలు వచ్చినాయా అని అంటారు. కేసీఆర్ పైసలు వచ్చినాయా ఉదయ్ అని అడుగుతారు. పెన్షన్ వచ్చినాయి అనుకో, పెన్షను 2016 రూపాయల పెన్షను ఒక నెలకు వచ్చింది అనుకో, నెలకు 2016 రూపాయల పెన్షన్ వచ్చినా ముసలోళ్ళు మాట్లాడుకుంటారు ఊళ్ళే, కేసీఆర్ పైసలు ఇచ్చిండు అయ్యాలా అని ఇట్లా మాట్లాడుకుంటారు. పెన్షన్ అని అనరు, రైతు బంధు అని అనరు, ఏమన్నారు కేసీఆర్ పైసలు కేసీఆర్ పైసలు. రేవంత్ రెడ్డికి ఉన్న బాధ ఏంటంటే నేను రైతు బంధు ఇచ్చినా కేసీఆర్ పైసలు వచ్చినాయి అంటారు, నేను పెన్షన్ ఇచ్చినా కేసీఆర్ పైసలు వచ్చినాయి అంటారు. ఆఖరికి రేవంత్ రెడ్డి కొన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు, ఈ డబుల్ బెడ్రూమ్లు కూడా కేసీఆర్ ఇండ్లు వచ్చినాయా అని అంటున్నారట. కేసీఆర్ ఇండ్లు వచ్చినాయా, కేసీఆర్ ఇల్లు ఇచ్చిర్రా, గివే అంటున్నారు. ఇంకోటి ఇప్పుడు పంట బోనస్ 500 రూపాయలు ఇస్తారు కదా, 500 రూపాయల పైసలు కూడా చాలా మందికి ఊళ్ళో ఎట్లా తెలుస్తుంది, వడ్ల పైసలు వచ్చినాయి అంటలేరట. కేసీఆర్ 500 రూపాయలు ఇచ్చిండా అని అంటున్నారట. కేసీఆర్ ఇస్తున్న 500 రూపాయల వడ్ల పైసలు వచ్చినాయని అంటారు. అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనేటటువంటి సంగతి రైతులు మర్చిపోయారు. రైతులు ఇంకా కేసీఆర్ ముఖ్యమంత్రినే అనుకుంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బాధ ఏంటంటే దాదాపు 2.5 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. మామూలు వ్యతిరేకత కాదు, భయంకరమైన వ్యతిరేకత వచ్చింది. 2028లో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళా అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం లేదనే సంగతి రేవంత్ రెడ్డికి అర్థమైపోయింది. కేవలం ఈ 3 ఇయర్స్ పరిపాలనలో రేవంత్ రెడ్డి మాకొద్దు, రేవంత్ రెడ్డిని అనవసరంగా గెలిపించుకున్నాం అనేటటువంటి స్థాయికి రేవంత్ రెడ్డి పడిపోయింది. రేవంత్ రెడ్డి గ్రాఫ్ మొత్తం డౌన్ అయిపోయింది. జనాలు మంచో చెడో కేసీఆరే కావాలి, కేసీఆర్ ఉంటేనే బాగుంటుంది అనేటటువంటి ఒపీనియన్లోకి జనాలు వచ్చేసారు. పబ్లిక్ రియాక్షన్ చూసి రేవంత్ రెడ్డి పాపం ఉలిక్కి పడుతున్నాడు. ఉలిక్కి పడడం అంటే ఏంది, రేవంత్ రెడ్డి జనం రియాక్షన్ చూసి ఎందుకు పర్సన్ అవుతుందంటే పుసుక్కున కాంగ్రెస్ ఓడిపోతుందా 2028. రేవంత్ రెడ్డి వర్షన్ ఏంటంటే 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి ఉండాలి, మరోసారి కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావాలనేది రేవంత్ రెడ్డి వర్షన్. ఎందుకంటే కేసీఆర్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, కేసీఆర్ 2 సార్లు సీఎం కదా, అందుకే రేవంత్ రెడ్డి కూడా నేను కూడా 2 సార్లు సీఎం కావాలి, నేను కూడా 2 సార్లు అధికారంలోకి రావాలనేది రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు. కానీ జనాలు రేవంత్ రెడ్డి మళ్ళీ గెలిపించుకునేటటువంటి పరిస్థితి లేదు. ఈ 3 సంవత్సరాల పరిపాలనలోనే రేవంత్ రెడ్డి వ్యవహారం మొత్తం బయటపడ్డది. 3,50,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే రేవంత్ రెడ్డి దేనికి ఎంత ఖర్చు పెట్టినా కూడా తెలియదు. మరి 3,50,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి అప్పు చేస్తే ఈ 3 సంవత్సరాల పరిపాలనలో రైతులకు రైతు బంధు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు, రుణమాఫీ మొత్తం చేసిన దాఖలాలు లేవు, పెన్షన్లు చక్కగా వచ్చే పరిస్థితి లేదు. మరి రేవంత్ రెడ్డి గింత అప్పు చేస్తే ఏడిపోయినాయి పైసలన్నీ, ఎవరు తిన్నాడు పైసలు, ఎవరి జేబులోకి పోయినాయి పైసలు,